ఒకడికి ఎంతో మంచిగా కనిపించింది ఇంకొకటి చెడ్డగా కనపడదు, ఇంకొకటి చెడ్డగా కనిపించింది ఇంకొకటి మంచిగా కనపడుతుంది, ఒకటికి ఇష్టమైంది ఇంకొకటికి ఇష్టం ఉండదు. ఇది కల్పన, ఇది మిథ్య, ఇది నిజం కాదు అని ఎంత చెప్పినా సరే ఆయన అలా చెప్తుంటారండి. శరీరం నిజం కాకపోవటం బట్టి ముందు జన్మలో నువ్వు చేసినటువంటి కర్మఫలం వల్ల అంటే ముందు జన్మలో చేసినటువంటి కర్మఫలం ఎందుకు చేత శరీరాన్ని కలిగించింది అంటే అజ్ఞానం నశింతే కర్మ నశించిపోతుంది. బుద్ధికి పూర్తిగా విషయం తెలియలేదు. మనలో ఉంటే ఆ కారణ శరీరం అంటారు. అదే ఈశ్వరులో ఉన్నటువంటి అజ్ఞానానికి అవ్యక్తం అంటారు. అంటే ఈశ్వరుడులో ఉన్నటువంటి అజ్ఞానమే జీవునిలో ఉన్నటువంటి కారణ శరీరం. అదే జీవునిలో ఉన్నటువంటి కారణ శరీరం పోగొట్టుకుంటే జీవుడు ముక్తిని పొందుతాడు. నామరూపాదులతో కూడినటువంటి ఏ దృశ్య సముదాయం అయితే ఉందో పుట్టి నిరంతరము పరిణామం చెందుతూ వస్తూ పోతూ ఉందో ఇదంతా కూడా అజ్ఞాన కార్యం. ఇది సత్యం కాదు.